ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. జూలై 25వ తేదీ మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదు. మీ జీవితంలో జరగాలని గత కొన్ని రోజులుగా మీరు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారు, ఎందుకు చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోయాయి, ఎందుకు నమ్మిన వాళ్ళే మీకు దూరం అయ్యారు, ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే రోజు ఇదే కావచ్చు. ఎందుకంటే ఈ జూలై 25 నుంచి మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన విప్లవం మొదలవ్వబోతుంది. ఈ వీడియోని మీ కళ్ళకు ముందుకు రావడం ఒక గొప్ప యాదృచ్ఛికం కాదు. ఇది మీకు ఇవ్వబోతున్న కూడా ఒక గొప్ప సంకేతం. మిథున రాశి వారు ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇక నుంచి చూడబోయేది జీవితం మరొక ఎత్తు. మీరు కలలో కూడా ఊహించని విధంగా మీకు కొన్ని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయాయని మీరు బాధపడుతూ ఉండవచ్చు, కానీ ఆ తలుపులను మూసింది దేవుడు కాదు. మీ కోసం మరింత గొప్ప తలుపును తెరవడానికి కాలమే ఆ పని చేసింది. ఇక మిథున రాశి వారికి ఈ జూలై 25 నుంచి కాలం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా బుధగ్రహ అనుగ్రహం వల్ల మీలో ఒక అద్భుతమైన మానసిక మార్పు చోటు చేసుకోబోతుంది. మీరు ఇప్పటి వరకు భయపడిన విషయాలను చాలా సులభంగా ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది. ఎన్నో రోజులుగా వాయిదా పడిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవడం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా కూడా మీరు ఒక స్థిరత్వం వైపు అడుగు వేయబోతున్నారు. ముఖ్యంగా ఇది ముఖ్యమైన జూలై 25వ తేదీ మీకు ఒక సంకేతం అందబోతుంది. ఇది ఒక ఫోన్ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి చెప్పే మాట రూపంలో కావచ్చు, లేదా మీరు ఊహించని ఒక అవకాశం రూపంలో కూడా కావచ్చు. బి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితం ఒక ముఖ్యమైన మార్పు సంభవించే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీకు మార్గాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మీ వద్దకు వచ్చే అవకాశాలు ఉన్న చిన్న చూపు చూడకండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే దేవుడు పంపించిన సంకేతం మీకు అందుతుంది. ఇక పరిహారం కూడా మీకు తెలుస్తుంది. ఇక వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మిథున రాశి వారు సాధారణంగా బయటకు చాలా ఆనందంగా కనిపిస్తారు, కానీ వారి మనసులో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అందరితో నవ్వుతూ మాట్లాడినా వారి బాధను మాత్రం ఎవరికి చెప్పరు. ఇది మీ గొప్పతనం, కానీ ఇది మీ బలహీనత కూడా. ఎందుకంటే మీరు అందరి సమస్యలను మీదిగా భావిస్తారు. చివరికి మీ సంతోషాన్ని కూడా ఇతరుల కోసమే త్యాగం చేస్తారు. అందుకే ప్రకృతి మిమ్మల్ని ఇన్నాళ్ళు పరీక్షించింది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, దేవుడు ఎవరిని కారణం లేకుండా పరీక్షించడు. ఎంత పెద్ద విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో అంత పెద్ద పరీక్షను కూడా ముందుగా ఇస్తాడు. ఇక మిథున రాశి వారు గత 2 సంవత్సరాలుగా ఎదుర్కొన్న మానసిక బాధలు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. మీ జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఇప్పుడు జరగబోతుంది. మీకు దూరమైన కొందరు వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. గతంలో మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు ఇప్పుడు మీ విలువను తెలుసుకునే సమయం వచ్చింది. అలాగే మీకు నిజంగా మేలు జరగకూడదని కోరుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీ జీవితంలో నుంచి దూరం అవుతారు. ఇక కాలమే మీకు ఎవరిని దగ్గర చేయాలో, ఎవరిని దూరం చేయాలో నిర్ణయించబోతుంది. మిథున రాశి వారి జూలై 25వ తేదీ ఒక విషయాన్ని గమనిస్తారు. ఇది ఏమిటంటే మీలో నిశ్శబ్దం పెరుగుతుంది. అనవసరమైన వాదనలు చేయడం తగ్గిపోతుంది. మీ లక్ష్యం గురించి అందరికీ చెప్పాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. మీరు మౌనంగా మీ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటారు. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. ఆర్థిక పరంగా చూస్తే ఈ జూలై 25 నుంచి మీ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. అయితే డబ్బుకు సంబంధించిన విషయాలు అందరితో పంచుకోవడం మాత్రం మంచిది కాదు. మీ ప్రణాళికను రహస్యంగా ఉంచుకోవడం ఉత్తమం. ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న మానసిక ప్రశాంతత లేకపోవడం లేదా ఇప్పుడు తగ్గిపోవడం, దేవుని అనుగ్రహం మీ ఇంటి మీద బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మరియు శ్రీ విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో స్మరించండి. మళ్ళీ మీకు మరింత అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మీకు ఎంతో మేలు చేస్తుంది. మిథున రాశి వారిలో చాలామందికి గత కొంతకాలంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఎక్కువగా ఆలోచించడం,
ఏ పని మీద పూర్తి దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ జూలై 25 నుంచి మీకు కలిగే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళబోతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీరు చూసే కొన్ని కళలను నిర్లక్ష్యం చేయకండి. దేవాలయాలు కనిపించడం, ప్రవహించే నీరు కనిపించడం, తెల్లని వస్త్రాలు కనిపించడం లేదా మీకు ఎంతో ఇష్టమైన దేవుని దర్శనం కలలో కనిపించడం వంటి సంకేతాలు ఇక మీ జీవితంలో శుభ పరిణామాలు ప్రారంభమయ్యాయి అనే సూచనలు కనిపిస్తాయి. ఇక మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మీరు పడిన ప్రతి కన్నీటి చుక్క ప్రకృతి ఒక సమాధానం సిద్ధం చేసింది. మీరు కోల్పోయింది తిరిగి రావచ్చు, మీరు ఎదురు చూసింది మీ వద్దకు రావచ్చు, మీరు ఎన్నో సంవత్సరాలుగా కలగన్న ఆ కోరిక ఇక ఈ సంవత్సరం నెరవేరే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకండి. జూలై 25వ తేదీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. కాలం మీ వైపు తిరుగుతుంది, మీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి భయాన్ని వదిలేయండి, గతాన్ని మర్చిపోకండి, భవిష్యత్తు ఆత్మవిశ్వాసంతో ఆహ్వానించండి. ఎందుకంటే దేవుడు మీకోసం రాసిన గొప్ప కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. మిథున రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితంలో వచ్చే వాళ్ళు అందరూ మీతో చివరి వరకు ఉండరు. కొంతమంది మీకు పాఠాలు నేర్పించడానికి వస్తారు, మరి కొంతమంది మిమ్మల్ని పరీక్షించడానికి కూడా వస్తారు. కొంతమంది మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికే వస్తారు. ఈ జూలై 25 తర్వాత అలాంటి ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టే అవకాశం బలంగా కనిపిస్తున్న ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం లభించబోతుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, లేదా మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఎవరితోనూ నమ్మి మోసపోయి ఉండవచ్చు, కానీ మీ మనసు అర్థం చేసుకుని వారు వల్ల ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిచి ఉండవచ్చు. కానీ ప్రకృతి ఒక గొప్ప నియమాన్ని పాటిస్తుంది. ఎవరైతే నీ కన్నీళ్లు కారణమవుతారో కాలమే వారికి సమాధానం చెబుతుంది. అలాగే ఎవరినైతే మీ నిజాయితీని అర్థం చేసుకోకోరో ఇక ఒకరోజు వాళ్ళే మీ విలువను తెలుసుకుంటారు. అందుకే ప్రతీకారం గురించి ఎప్పుడూ ఆలోచించకండి, మీ మౌనమే గొప్ప ఆయుధం. మిథున రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ఆలస్యానికి కూడా మీకు నష్టాన్ని కలిగించడానికి కాదు, సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడానికి జరిగాయి. ఒక విత్తనం నీళ్ళలో పడిన వెంటనే చెట్టుగా మారదు. ముందుగా అది చీకటితో కొంతకాలం ఉండాలి, తర్వాతే అది మొలకెత్తి మహావృక్షంగా మారుతుంది. అలాగే మీ జీవితం కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకల్పం దాగి ఉంది. ముఖ్యంగా ఈ జూలై 25 నుంచి మీలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం కాబోతుంది. అనవసరమైన వ్యక్తులు మీ జీవితంలో నుంచి దూరమవుతారు. మీ గురించి తేడుగా మాట్లాడిన వారు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజుకు కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఇక మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ కోరిక ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు వేయబోతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే మిథున రాశి వారికి చాలా అనుకూలంగా కాలం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త భాగస్వాములు లేదా విదేశాలకు సంబంధించిన అవకాశాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ ఆర్థిక విషయాలు అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా ఈ జూలై 25 నుంచి 30 వరకు ఇక జరిగే మీరు తీసుకునే నిర్ణయాలు గురించి ఎక్కువగా ఎవరికి చెప్పకండి. మీ విజయానికి మొదటి శత్రువు మీ ప్రణాళికను ముందుగానే బయట పెట్టడమే. కాబట్టి మౌనంగా ఉండండి. పని పూర్తయిన తర్వాత మాత్రమే ప్రపంచానికి తెలియనివ్వండి. ఇక మిథున రాశి వారికి దైవ రక్షణ చాలా బలంగా కనిపిస్తుంది. మీ ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న ప్రతికూల వాతావరణం ఇప్పుడు తొలగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వివాహం ఆలస్యమైన వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్త వినిపించే అవకాశం ఉన్నాయి. ఇక మీరు ఇటీవల ఒక విషయాన్ని గమనించి ఉండవచ్చు, కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించండి. ఇక ఒంటరిగా
ఆలో ఒంటరిగా ఉండాలని అనిపించడం, లేదా ఎవరికి మీ బాధ చెప్పుకోవాలని అనిపించకపోవడం ఇది బలహీనత కాదు. ప్రకృతి మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే ముందు మీ ఆలోచన పరిపక్వంగా మారుస్తుంది. ఇక అందుకే ఈ మధ్య కాలంలో మీరు చాలామంది వ్యక్తులను దూరంగా ఉండాలని భావిస్తూ ఉండవచ్చు. ఇకపై జూలై 25వ తేదీ నుంచి మీ జీవితంలో ఇక నిశ్శబ్దమైన అద్భుతం ప్రారంభమవుతుంది. ఇది బయట ప్రపంచానికి వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మీలో మాత్రం ఒక కొత్త శక్తి ప్రవహించడం మీరు గమనిస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం గతం కంటే చాలా స్పష్టంగా ఉంటుంది. మీకు ఏది మంచిదో ఏది చెడ్డదో చాలా త్వరగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కరిని మీ మనసులో స్థానం ఇవ్వకండి. ప్రతి ఒక్కరిని నమ్మే ఇక మీ స్వభావంపై గతంలో మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టింది కాబట్టి ఇక నుంచి మీ హృదయానికి మీ రహస్యాలను కొంత విలువ ఇవ్వండి. ఇక మౌనంగా ఉండటం కూడా ఒక గొప్ప శక్తి అని గుర్తుంచుకోండి. మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జూలై 25వ తారీఖు తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు ఒక్క రోజులో జరిగేవి కావు, కానీ అవి నెమ్మదిగా మొదలై చాలా బలంగా మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ముఖ్యంగా గతంలో మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు తిరిగి మీలో కనిపించబోతుంది. నేను కూడా సాధించగలను, నా జీవితాన్ని నేను మార్చగలను అని ఒక కొత్త నమ్మకం మీలో పుడుతుంది. అదే మీ విజయాన్ని మొదటి అడుగు కాబోతుంది. చాలామంది మిథున రాశి వారు గత కొంతకాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతూ ఉన్నారు. నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని. దీనికి సమాధానం ఒక్కటే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. శని ప్రశ్నిస్తాడు, గురువు అనుగ్రహిస్తాడు, అలాగే బుధుడు మీకు అవకాశాలను అందిస్తాడు. ఇప్పుడు ఈ మూడు శక్తులు అనుకూల ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. అందుకే జూలై 25వ తేదీన మీరు సాధారణమైన తేదీగా అస్సలు భావించకండి. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి మంచి పని, ప్రతి త్యాగం, ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. దేవుడు మీకు ఇవ్వబోయే కేవలం ధనం మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా. ఎందుకంటే ధనం ఉండి మనశ్శాంతి లేక మీ జీవితానికి అర్థం ఉండదు. అందుకే మీ జీవితంలో ఇప్పుడు వచ్చే మార్పులు మీ ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, మీ మానసిక స్థితిని కూడా మార్చబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు 3 విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాలి. ఇక మొదటి, మీ ప్రణాళికను ఎవరికీ చెప్పకూడదు. ఇక రెండవది, మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మూడవది, దేవునిపై ఉన్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. ఇక 3 నియమాలు పాటించిన మిథున రాశి వారికి కాలమే దాసోహం అవుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి విషయానికి వస్తే, మీపై అధికారులు మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఆదాయ మార్గాలు మరియు విదేశీ అవకాశాలు కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు, మీ విద్యకు సంబంధించిన అవకాశాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపించవచ్చు. అలాగే మిథున రాశి వారికి ఒక దైవ సంకేతం కూడా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మీకు తరచూ దేవాలయాలకు వెళ్ళాలని అనిపించడం, ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరగడం, లేదా కొన్ని మంత్రాలను జపించాలనే కోరిక కలగడం వంటి మీ జీవితంలో దైవానుగ్రహం పెరుగుతుందనడానికి సంకేతాలుగా భావించండి. ఇక ముఖ్యంగా ప్రతి బుధవారం రోజు పచ్చని వస్త్రాలను ధరించడం, లేదా చిన్న పిల్లలకు పండ్లు దానం చేయడం ఇక వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, మీ జీవితంలో మీకు రావాల్సింది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు చెందనిది ఎంత ప్రయత్నించినా మీ వద్ద నిలవదు. అందుకే గతంలో కోల్పోయిన వాటి గురించి ఎక్కువగా బాధపడకండి. ఎందుకంటే దేవుడు మీ నుంచి ఏదైనా తీసుకుంటే దానికి 10 రెట్లు గొప్పదాన్ని ఇవ్వడానికి మాత్రమే తీసుకుంటాడు. మిథున రాశి వారు ఈ సమయంలో ఎవరినైతే అప్పు ఇవ్వాల్సి వచ్చినా 1కి 2 సార్లు ఆలోచించండి. మీ సంతకం అవసరమయ్యే పత్రాలు పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే సంతకం చేయండి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎక్కువగా నీరు తాగడం, సరైన సమయంలో నిద్రపోవడం మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. గుర్తుంచుకోండి, మిథున రాశి వారు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన మిమ్మల్ని
విరగొట్టడానికి జరగలేదు. మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికే జరిగింది. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. మీలో దాగి ఉన్న ప్రతిభ ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఇక మీరు మౌనంగా చేసిన పోరాటానికి కాలం ఇప్పుడు సమాధానం చెప్పబోతుంది. ఇక జూలై 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త ప్రయాణం మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అద్భుతం మీ వైపు తిరుగుతుంది. మీరు కోల్పోయిన సంతోషం తిరిగి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. మీరు ఎదురు చూసిన అవకాశం మీ తలుపు తట్టబోతుంది. కాబట్టి భయాన్ని వదిలేయండి, నిరాశను పక్కన పెట్టేయండి, దేవునికి విశ్వాసంతో ముందుకు సాగండి. చివరిగా ఒక్క మాట, ఈ వీడియోని మీ కళ్ళ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈ మాటలని వినడానికి మిమ్మల్ని తీసుకువచ్చింది. కానీ ఇక దైవ సంకల్పం మాత్రమే. ఇక భక్తి శ్రద్ధలతో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీ జీవితంలో వచ్చే ఒక అద్భుతమైన మార్పుకు ఆనందంగా ఆహ్వానించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.